డియర్ గేట్ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి గేట్ 2026 ఐఐటి గౌహతి నుంచి అప్డేట్ అయితే బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి ఆ అప్డేట్ ఏందో ఒకసారి మనం చెక్ చేద్దాం. ప్రతి ఒక్కరు ఇక్కడ నోటిఫికేషన్కి వెళ్ళినట్టయితే ఈ వెబ్సైట్లో నుండి నోటిఫికేషన్కి మీరు వెళ్ళినట్టయితే ఇక్కడ నోటిఫికేషన్స్ ఉంది కదా. ఈ నోటిఫికేషన్లో డీటెయిల్స్ ఇంపార్టెంట్ అప్డేట్ అమ్మ, ఇది ఇంపార్టెంట్ అమ్మ. డిఫెక్ట్ రెక్టిఫికేషన్ ఫర్ ప్రొవిజనల్ మార్క్స్ యాజ్ డిఫెక్ట్ క్యాండిడేట్స్ నౌ ఓపెన్ up to March 12, 2026. Provisional marks marked as defect candidates are instructed to log in through the GOPS portal. GOPS portal లేకపోతే క్లియర్ దేర్ డిఫెక్ట్స్ టు అవాయిడ్ ద రిజల్ట్స్ విత్ హెల్లో పడే ప్రమాదం ఉంది. దీన్ని మనం క్లియర్గా మరి చెప్తాను. ఒకసారి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మరి ఈ డిఫెక్ట్ రెక్టిఫికేషన్ అంటే ఏంటో చూద్దాం. Instructions for provisional marks as defect candidates. Your personal details are found to be incorrect. Personal details అంటే మీ యొక్క సర్నేము కానీ, నేమ్ కానీ, ఫాదర్ నేము, మదర్ నేము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ ప్రకారం లేకపోతే వాటిని కరెక్ట్ చేసుకోండి. యువర్ పర్సనల్ డీటెయిల్స్ ఆర్ ఫౌండ్ టు బి ఇన్కరెక్ట్ యాజ్ పర్ 2026 గేట్ 2020 రికార్డ్. ప్లీజ్ అప్డేట్ మాడిఫై ఈ పోర్టల్లోకి వెళ్ళి లేటెస్ట్ బై March 12, 2026. అదర్వైజ్ యువర్ రిజల్ట్ విల్ బి విత్ హెల్డ్. మీ రిజల్ట్ విత్ హెల్డ్లో పడే ప్రమాదం ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వెబ్సైట్కి వెళ్ళండి. ఈ వెబ్సైట్కి వెళ్ళి మీ మీ నేమ్ చెక్ చేసుకోండి. నేము ఇవి 10th క్లాస్ ప్రకారం ఉండయా లేదా, నేము, ఫాదర్ నేము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చూసుకోండి. లేకపోతే మీరు ఐఐటీల్లోను, ఐఐసి బెంగళూరులోను, పబ్లిక్ సెక్టార్లో మరి వచ్చే జాబ్స్ కోల్పోయే అవకాశం ఉంది. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మరి ఒక్కసారి చెక్ చేసుకోండి. మీ డీటెయిల్స్ యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం ఉన్నాయా లేదా, ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. ది డిఫెక్ట్ రెక్టిఫికేషన్ ఫర్ ప్రొవిజనల్ మార్క్డ్ యాజ్ ఎ డిఫెక్ట్ క్యాండిడేట్ ఈజ్ నౌ ఓపెన్ అప్ టు ద March 12వ తారీఖు వరకు అయితే ఓపెన్ అవుతుంది. సచ్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు లాగిన్ త్రూ గోప్స్ పోర్టల్ అండ్ క్లియర్ దేర్ డిఫెక్ట్స్ టు అవాయిడ్ రిజల్ట్స్ ఇన్ విత్ హెల్డ్. నో కేటగిరీ చేంజ్. ఇక్కడ మీరు ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మరి సపోజ్ నేను ఎస్సీ అని పెట్టుకున్నాను, ఇప్పుడు ఎస్టీ పెట్టుకోవటానికి లేదు, అది గుర్తుపెట్టుకోండి. సపోజ్ నేను ఓబీసీ అని పెట్టుకున్నాను, సపోజు నేను ఈడబ్ల్యూఎస్ అని పెట్టుకున్నాను, ఇప్పుడు ఓబీసీ అని మార్చుకోవటానికి లేదు. ఇది నాట్ అలౌడ్. ఇది కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఇలా కేటగిరీ మార్చుకోవటానికి లేదు. సపోజ్ నేను జనరల్ పెట్టుకున్నాను, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ పెట్టుకోవటానికి లేదు. కేటగిరీ చేంజ్ నాట్ అలౌడ్ ఎక్సెప్ట్ రిమైనింగ్ ఎవ్రీథింగ్. డేట్ ఆఫ్ బర్త్ కానీ, స్పెల్లింగ్ మిస్టేక్స్, చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఇవన్నీ కూడా మిస్టేక్స్ కూడా అన్నీ చెక్ చేసుకోండి క్లియర్గా. లేకపోతే మీరు ఐఐటీలో, ఐఐసి బెంగళూరులో, పబ్లిక్ సెక్టార్ యూనిట్లో మరి జాబ్స్ కోల్పోయే అవకాశం ఉంది. ఐఐటీలు, ఐఐసీలు సీట్లు కోల్పోయే అవకాశం ఉంది. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ యొక్క ఫాలో అవ్వండి. ఈ గోప్స్ పోర్టల్లోకి వెళ్ళి మీరు లాగిన్ అవి మీరు చూసుకోండి. ఇక్కడ మన గోప్స్ పోర్టల్ ఉంది కదా, ఈ గోప్స్ పోర్టల్లో సింపుల్గా మీరు ఎన్రోల్మెంట్ అయ్యి ఐడి ఇవ్వండి, పాస్వర్డ్ లేకపోతే పాస్వర్డ్ ఇవ్వండి, మర్చిపోతే మీరు పాస్వర్డ్ ఇవ్వండి. లోపలికి వెళ్ళి కరెక్ట్ చూసుకోండి. 10th క్లాస్ సర్టిఫికేట్తో మీ 10th క్లాస్ సర్టిఫికేట్తో అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. లేకపోతే మీ రిజల్ట్ని విత్ హెల్డ్లో పెడతారు, గుర్తుపెట్టుకోండి. మీకు రిజల్ట్ రాదు. 19వ తారీఖుని మీకు రిజల్ట్ రావాలంటే 12వ తారీఖు లోపు మీరు కరెక్షన్ అయితే చూసుకోవాలి. స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు గమనించండి. ఎవరైనా మరి మెంటర్షిప్ తీసుకోకపోతే తీసుకోండి. ఇలాంటి డీటెయిల్స్ అప్డేట్స్ మనకి రానున్నాయి. ఇది మన మెంటర్షిప్ గైడెన్స్ అమ్మ. మరి 8,500 మరి ఇది మన వాట్సాప్ నంబరు. మెంటర్షిప్ ఫీజు మీకు అన్నిటికీ సపోర్ట్ గైడెన్స్ ఇస్తాం మన ఛానల్ నుంచి. ప్రతి ఒక్క ఎన్ఐటీలో కానీ, ఐఐటీలో కానీ, ఐఐసి బెంగళూరు, పబ్లిక్ సెక్టార్ మొత్తం సంబంధించిన గైడెన్స్ అయితే ఇవ్వబడుతుంది. మీ రిజల్ట్ అయితే విత్ హెల్డ్లో పెడతారు. ఎగ్జామ్ రిజల్ట్స్ బీయింగ్ విత్ హెల్డ్ గుర్తుపెట్టుకోండి. రెస్ట్రిక్టెడ్ చేంజ్ యు ఆర్ నాట్ అలౌడ్ టు చేంజ్ యువర్ కేటగిరీని మాత్రము ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చేయడం అవకాశాలు. కండిషనల్ ప్రొవిజనల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు పార్టిసిపేట్ ఇన్ ఛాలెంజ్. ఇది గుర్తుపెట్టుకోండి. మీ యొక్క మస్ట్ బి కంప్లీటెడ్ బై 12వ తారీఖు లోపు అయితే
కంప్లీట్. ఇది స్టూడెంట్స్ మరి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ మనకి మార్చి 10వ తారీఖున వచ్చేసింది. ఇది 12వ తారీఖు కల్లా మీ గోప్స్ పోర్టల్కి వెళ్ళి మీ రిజల్ట్స్ 10th క్లాసు సర్టిఫికెట్ ప్రకారం ఉన్నాయా లేదనేది చెక్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ కానీ, సర్నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, ఏ డీటెయిల్స్ ఉంటే ఆ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. మరి ఇదిగండి ఇక్కడ అడ్మిట్ కార్డు ఉంది కదా, ఈ అడ్మిట్ కార్డులో మీ డీటెయిల్స్ ఏమైనా ఇన్కరెక్ట్ ఉంటే కరెక్షన్ చేసుకోండి. సపోజు మీ నేమ్ చెక్ చేసుకోండి, మీ యొక్క ఆధార్, ఇవన్నీ కూడా ఫాదర్ నేమ్, మదర్ నేమ్ డీటెయిల్స్ ఏమైతే ఇన్కరెక్ట్ కనబడుతున్నాయి అవన్నీ క్లియర్గా చెక్ చేసుకోండి. 12వ తారీఖు లోపు మీరు అప్డేట్ చేసుకోవాలి, లేకపోతే మీ రిజల్ట్స్ని విత్ హెల్డ్లో పెడతాం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ ఉండి. మరి 12వ తారీఖుని మన సబ్స్క్రైబర్ అందరూ కూడా మన దగ్గర మెంటర్షిప్ తీసుకునేవాళ్ళు కదా, మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గేట్ 2026 రాసిన స్టూడెంట్స్ అందరూ కూడా మరి కరెక్షన్ చేసుకుంటారని మరి భావిస్తూ మరి ఆల్ ది బెస్ట్ ఉండి. థ్యాంక్ యూ, బాయ్.